ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ కు ఇద్దరు కీలక అగ్రనేతలు రాజీనామా, ఊహించని జలక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతకు రాజీనామాలో పెద్ద తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతలు కాపాడుకోవడం కష్టంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. తనతోనే చిరకాలం ఉంటారని అనుకున్నా కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనకు ఊహించని షాక్ ఇస్తాయని అనుకోలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందగానే ఒకరి వెనక ఒకరు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల తనకు నమ్మకస్తులుగా పార్టీ కష్టకాలంలో ఉన్న తనను విడువరనుకున్న కడియం శ్రీగారి రాజ్యసభ సభ్యుడు కేశవరావు కేసీఆర్కు ఊహించని షాక్ అయితే ఇచ్చారు. వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పదవుల కోసం తనను కష్టకాలంలో విడిచి వెళ్తారని కేసీఆర్ వారిని పిలిచి అడిగినట్లు కూడా తెలుస్తుంది. అయినా వారు ససేమిరా అంటూ బీఆర్ఎస్ కి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఇక కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటాం, కాంగ్రెస్ తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఊసే లేకుండా చేయాలని చెప్పి కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్నారు. 10 ఏళ్ల తెలంగాణ చక్రం తిప్పిన కేసీఆర్ ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో కొలుదీరిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో పడింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరే నేతలకు పదవులు కట్టబెడుతుంది. మరి లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.